హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేను ఈ వీడియోలో మీతో ఒక గుడ్ న్యూస్ అనమాట. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను ఈ గూగుల్ యాడ్సెన్స్ పిన్ గురించి. ఎన్ని సంవత్సరాల గురించి, నెలలు కాదు, రోజులు కాదు, సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాను అనమాట. ఛానల్ అయితే పెట్టి 2020లో పెట్టాను. 4 years కంప్లీట్ కూడా అయిపోయింది. బట్ ఇప్పటికీ గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చిందనమాట. నేను వదలలేదండి, ఛానల్ గ్రో అవ్వట్లేదు, వ్యూస్ రావట్లేదు అని పక్కన అయితే పెట్టలేదు. ఇందులో నా మిస్టేక్ కూడా ఉంది. ఎందుకంటే నేను ఓన్లీ యూట్యూబ్ మాత్రమే వీడియోస్ చేయను, జాబ్ చేస్తాను. జాబ్ చేస్తూ యూట్యూబ్లో వీడియోలు అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. ఎక్కడా కూడా కనిపించను. ఫేస్ క్యామ్ వీడియో ఫస్ట్లో పెట్టేదాన్ని అనమాట. సో ఇంట్లో ఒప్పుకోకపోవడం, సోషల్ మీడియాలో కనపడటం ఏంటి అది ఇది అనే పాటికి ఇంకా ఫేస్ క్యామ్ వీడియోస్ తీయకుండా జస్ట్ నేను ఏమైతే స్టిచ్చింగ్ కానీ. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటంటే ఛానల్లో మిక్స్డ్ కంటెంట్ అనేది పెట్టాను. కుకింగ్, స్టిచ్చింగ్, హ్యాండ్ ఎంబ్రాయిడింగ్, పెయింటింగ్, క్రాఫ్ట్స్, వూలెన్ క్రాఫ్ట్స్, ఇక నాకేది వస్తే అన్నీ వచ్చని చెప్పే ఆల్రౌండర్ అని పేరు పెట్టాను. అది కూడా నాకు ఖాళీ ఉన్న టైంలో జాబ్ చేస్తూ, ఇంట్లో పని చేస్తూ, ఇంకా ఉన్న టైంలో ఇలా వీడియోస్ అనేది పోస్ట్ చేస్తూ ఉన్నాను అనమాట. తర్వాత వీడియోస్ చూస్తూ ఒక ఛానల్లో ఒక కంటెంట్ మాత్రమే పోస్ట్ చేయాలి అని చెప్పి వీడియోస్ వస్తూ ఉంటాయి కదండి, టెక్ ఛానల్ వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో దాని ప్రకారము నేను ఓన్లీ స్టిచ్చింగ్ వీడియోస్, నావి మాత్రమే నేను స్టిచ్చింగ్ వీడియోస్ పెట్టేదాన్ని అనమాట. దానివల్ల మనవి అంటే అప్పుడోటి కొనుక్కుంటాం. సో అవి మాత్రమే స్టిచ్చింగ్ చేసుకొని నేను వీడియోస్ పోస్ట్ చేసేదాన్ని. సో దానివల్ల ఏదో కొంచెం 1 year నుంచి స్టిచ్చింగ్ వీడియోస్ పోస్ట్ చేస్తున్నాను. యాడ్సెన్స్ నుంచి అయితే $10 కంప్లీట్ అయినాక మానిటైజేషన్ అయ్యింది. $10 కంప్లీట్ అయినాక పిన్ అయితే వచ్చిందండి. ఆ $10 అవటానికి కూడా 6 months పట్టింది. 6 months ఏదో వాటర్ డ్రాప్, గ్లాస్లో వాటర్ ఎలా పడుతుంది, 1 cent, 2 cents, 3 cents, అలా 10 cents రోజుకి. ఏమన్నా వీడియో పోస్ట్ కొంచెం వైరల్ అయితే $1 అలా వచ్చినాయి అనమాట. ఆ డాలర్స్ కూడా వచ్చిన $10 కంప్లీట్ అయితే ఇక పిన్ పంపిస్తారు. ఇది వచ్చి కూడా 15 days దగ్గర అయ్యింది. బట్ నేనైతే జస్ట్ వీడియో ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేశాను. ఇది రాగానే గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చిందని చెప్పేసి ఆనందంతో. బట్ ఇది వెరిఫై అవ్వటం ఒక ప్రాసెస్ అనమాట. అది వెరిఫై అయిన తర్వాత నేను ఈ వీడియో చేస్తాను అనమాట. ఇది యూట్యూబ్ అనేది మా హార్డ్ వర్క్ ప్లస్ లక్ కూడా ఉండాలండి. చాలా మంది ఇట్లా పెట్టి 30 daysలో మానిటైజేషన్ అయిపోయింది, 90 daysలో మానిటైజేషన్ అయిపోయింది, గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చేసింది, ఇది నేను ఫస్ట్ పేమెంట్ అని చెప్పి వీడియోస్ చేస్తుంటారు. వాళ్ళందరి వీడియోస్ చూసి మనకెందుకు రావట్లేదు అని చెప్పి వెయిట్ చేసినందుకు ఇన్నాళ్ళకి నాకు గూగుల్ యాడ్సెన్స్ నుంచి పిన్ వచ్చింది. ఒక్కొక్కసారి నాకు డౌట్ కూడా వచ్చేదన్నమాట, వీళ్ళంతా కరెక్ట్గానే చేస్తున్నారా, వీళ్ళంతకి ఎందుకు వస్తుంది, నేను ఇన్ని పెడుతున్నాను, ఇన్ని చూపిస్తున్నాను, కంటెంట్ ఓన్లీ పెడుతున్నాను. ఒక్కొక్కసారి అనిపిస్తుండేదన్నమాట. కొన్ని ఒక వీడియోస్ ఓపెన్ చేసి చూస్తే అసలు ఏం ఉండదు. జస్ట్ వాళ్ళు ఎలాగా ఉన్నారు డైలీ, అంటే ఇప్పుడు డైలీ వ్లాగ్స్ చేస్తున్నారు, అది కూడా ఒక కంటెంట్ లెక్క అయిపోయింది అనుకోండి. బట్ చిన్న వీడియోస్ క్లిప్పింగ్స్ ఉన్నా ఏముండదు, అందులో కంటెంట్ ఉండదు, ఇన్ఫర్మేషన్ ఉండదు, ఏముండదు. బట్ క్లిక్ అయిపోతుంది, lakhsలో వ్యూస్ వచ్చేస్తాయి అనమాట. ఇట్స్ ఓన్లీ లక్ అండి. యూట్యూబ్ కూడాను మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత కంటెంట్ పెట్టినా జనాలకి నచ్చాలి. వాళ్ళకి నచ్చే విధంగా మనం కంటెంట్ చేయాలి, మాట్లాడాలి. ఫస్ట్ మనకి ఏది వచ్చినా, కంటెంట్ చేయగలిగినా చేయలేకపోయినా, మాట, టాకటివ్నెస్, యూట్యూబర్కి ఉండాల్సిన మొట్టమొదటి గుడ్ క్వాలిఫికేషన్ మటుకు టాక్టివ్నెస్ అనమాట. మాటకారితనం మటుకు ఉంటే యూట్యూబ్లో మనకి ఏది వచ్చినా రాకపోయినా మాటలతో మటుకు డబ్బులు సంపాదించవచ్చు. ఇది మటుకు వాస్తవము. నేను బాగా ఎక్స్పీరియన్స్ అయ్యి చూసి అబ్జర్వ్ చేసి యూట్యూబర్స్ని ఇది ఒకటి మటుకు తెలుసుకున్నాను. మనం కంటెంట్ ఏం క్రియేట్ చేయనవసరం లేదు, మాటకారితనం ఉంటే యూట్యూబ్లో డెఫినెట్గా సక్సెస్ అవ్వచ్చు అనమాట. ఇది మటుకు చెప్తాను నేను. సో ఇన్నాళ్ళకి నేను వెయిట్ చేసిన 4 yearsకి ఈ యూట్యూబ్ నుంచి గూగుల్ పిన్ వచ్చినందుకు కొంచెం సంతోషంగా ఉంది. ఇంకా ఫస్ట్ పేమెంట్ ఎప్పటికి వస్తుందో దేవుడి దయ, నా ప్రాప్తం, అంతేను.
మీకు కనుక నా ఛానల్లోని వీడియోస్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు నచ్చితే ఏమన్నా మీకు యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. మీకు ఏమైనా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ.